ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి ఒక భారీ ప్రణాళికను వేగంగా ముందుకు నడిపిస్తోంది. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులపై విపరీతంగా పెరిగిన వాహన రద్దీని నియంత్రించడం, పారిశ్రామిక మరియు వాణిజ్య కార్యకలాపాలకు ఊతమివ్వడం, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం లక్ష్యంగా సుమారు 40,000 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో పలు కీలక ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సాధ్యాసాధ్యాల అధ్యయనాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, డిపిఆర్లు సిద్ధం చేసే ప్రక్రియను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న మూలపేట, విశాఖపట్నం గ్రీన్ఫీల్డ్ కోస్టల్ కారిడార్ నిర్మాణంపై దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట, భావనపాడు పోర్టు నుంచి విశాఖపట్నం వరకు 165 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన ఈ 4 వరుసల రహదారి ఒడిషాలోని తంగి నుంచి విశాఖ వరకు ఉన్న ప్రస్తుత కోల్కతా చెన్నై హైవేకి ప్రత్యామ్నాయంగా నిలవనుంది. విశాఖపట్నం నుంచి భీమిలి వరకు జాతీయ రహదారి ఉంది. భోగాపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం జరుగుతోంది. అటు శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు 6 లేన్ల రహదారి అవసరం ఉందని గుర్తించారు. అందుకే భోగాపురం ఎయిర్పోర్టుకు, మూలపేట పోర్టుకు కనెక్టివిటీని పెంచే పనిలో ఉన్నారు. విశాఖపట్నం వరకు లింక్ చేయనున్నారు. అటు పర్యాటకం అభివృద్ధి చెందడంతో పాటుగా ఆక్వా పరిశ్రమలు కూడా వస్తాయని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్త అందాలను సంతరించుకోనుంది. పోర్టు నిర్మాణం, మూలపేట పారిశ్రామిక క్లస్టర్కు ఈ రహదారి చాలా ముఖ్యం కానుంది. తీరాన్ని గోవాలాగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ రహదారి వస్తే ఇచ్చాపురం వరకు టూరిజం అభివృద్ధి చెందుతుందని నిపుణులంటున్నారు. మూలపేట నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా విశాఖపట్నం వరకు రోడ్డు నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూలపేట ఇండస్ట్రియల్ ఏరియాకు ఈ రోడ్డు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక అందమైన హారంలా ఉంటుంది. గ్రీన్ఫీల్డ్ రోడ్డు వస్తే ఇచ్చాపురం వరకు టూరిజం డెవలప్ అవుతుంది. మూలపేట నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా విశాఖపట్నం వరకు ఈ రోడ్డును నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. సుమారు 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ రూపకల్పన బాధ్యతలను SA ఇన్ఫ్రా సంస్థకు అప్పగించడా 10 నెలల్లో నివేదిక సిద్ధం కానుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలోని 2 ప్రధాన ఐటీ కేంద్రాలైన హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య రవాణాను సులభతరం చేసేందుకు ప్రస్తుతం ఉన్న 4 వరుసల హైవేని విస్తరించే ప్రతిపాదన కూడా ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్ పరిధిలో కర్నూలు నుంచి శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్పోస్టు వరకు 250 కిలోమీటర్ల పొడవున ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలను అనుసంధానం చేస్తూ ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య 44వ నెంబర్ జాతీయ రహదారి ఉండగా దీనికి అదనంగా హైస్పీడ్ హైవేను నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్ 2047లో భాగంగా ఈ రహదారి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. నాగ్పూర్, మహారాష్ట్రలోని నాగ్పూర్, హైదరాబాద్, తెలంగాణలోని హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటకలోని బెంగళూరు మధ్య రాకపోకళ్లను మరింతగా పెంచాలనే ఉద్దేశంతో 2 ఏళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించేలా హైవేను అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్రం ఆలోచన. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త రహదారిని 6 వరుసల్లో నిర్మించాలన్నది కేంద్ర ప్రతిపాదన. ముందు 12 వరుసలుగా ఈ నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన చేసినప్పటికీ ప్రస్తుతం 6 వరుసలకే పరిమితమైనట్లు వెల్లడయింది. హైదరాబాద్, బెంగళూరు మధ్య కొత్త రహదారిని హైస్పీడ్ హైవే, గ్రీన్ఫీల్డ్ హైవేపై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. 13,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతి రహదారిని హైస్పీడ్ కారిడార్గా మార్చాలా లేక సమాంతరంగా కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలా అనే అంశంపై RV అసోసియేట్స్ సంస్థ అధ్యయనం చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి డిపిఆర్ సమర్పించనుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ హైవేని 6 వరుసలుగా, కొన్ని కీలక ప్రాంతాల 8 వరుసలుగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ శివార్లోని మల్కాపూర్ నుంచి
విజయవాడ సమీపంలోని గొల్లపూడి వరకు 226 కిలోమీటర్ల మేర 8,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విస్తరణ జరగనుంది. ఈ నేపథ్యంలో గొల్లపూడి వరకు కాకుండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ అయ్యే కంచికచ్చర్ల వరకే విస్తరించే ప్రతిపాదనను హైవే అథారిటీ అధికారులు లేవనెత్తారు. గొల్లపూడి మీదుగా వెళుతున్న విజయవాడ పశ్చిమ బైపాస్ను ఈ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. దీనివల్ల హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ చెన్నై మార్గాన్ని కూడా అనుసంధానం చేసినట్లవుతుంది. ఇబ్రహీంపట్నం దిగువ వరకు పశ్చిమ బైపాస్ వస్తుంది. దీంతో పాటు పరితాల, ఐతవరం తదితర ప్రాంతాలలోనూ బైపాస్లు రానున్నాయి. ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర నిర్మాణానికి సమస్య ఉండడంతో వీటీపీఎస్ కాలువ వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ఇబ్రహీంపట్నం నుంచి ఛత్తీస్గఢ్కు వెళ్లే VB30 కూడా అనుసంధానమవుతుంది. ఇలా గొల్లపూడి వరకు రోడ్డు విస్తరించడం వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి. ఐకాన్సెన్స్ ఇంజనీర్ సంస్థ సిద్ధం చేస్తున్న DPR ఈ ఏడాది అక్టోబర్ కల్లా పూర్తయితే ఇదే వార్షిక ప్రణాళికలో ప్రాజెక్టుకు ఆమోదముద్ర లభించే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి బెంగళూరుకు కనెక్టివిటీని మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. తమిళనాడులోని హోసూరు మీదుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించనున్నారు. 3 రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఈ 3 ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచేలా, ప్రయాణ సమయం తగ్గేలా కుప్పం, హోసూరు, బెంగళూరు 4 వరుసల రహదారి నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం కృష్ణగిరి, హోసూరు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుండడంతో నీరుగా కుప్పం నుంచి హోసూరుకు 56 కిలోమీటర్ల పొడవుల 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవేని 3,000 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. దీని DPR వచ్చే ఏడాది మే నాటికి సిద్ధం కానుంది. పలమనేరు నుంచి కుప్పం మీదుగా కృష్ణగిరి వరకు ఉన్న 2 వరుసల రహదారిని 1,200 కోట్ల రూపాయలతో 4 వరుసలుగా విస్తరించనున్నారు. పలమనేరు, కుప్పం రహదారి అభివృద్ధిలో 3 చోట్ల బైపాస్లను నిర్మించనున్నారు. శాంతిపురం, రాజుపేట, కుప్పం ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను నిర్మించనుండగా బైరెడ్డిపల్లె, వీకోట ప్రాంతాల్లో బైపాస్ నిర్మాణానికి ఇదివరకే పనులు మంజూరయ్యాయి. ఈ 2 ప్రాంతాలలో భూసేకరణతో పాటు 9 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయలను కేటాయించారు. బైరెడ్డిపల్లిలో భూసేకరణ పూర్తయింది. వీకోటలో పెండింగ్లో ఉంది. కాగా అప్పట్లో ఈ పనులకు JMC సంస్థ టెండర్ని దక్కించుకుంది. అధికారులు భూసేకరణ పూర్తి చేస్తే ఆ సంస్థ పనులను ప్రారంభిస్తుంది. పోర్టు ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించే క్రమంలో విజయవాడ మచిలీపట్నం మధ్య ఉన్న 61 కిలోమీటర్ల 4 వరుసల హైవేని 2,200 కోట్ల రూపాయల వ్యయంతో 6 వరుసలుగా విస్తరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి బందరు పోర్టును కనెక్ట్ చేయాలని చూస్తోంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి బందరు పోర్టుకు రహదారి కనెక్టివిటీ కోరుతోంది. ఈ 2 ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే నంబర్ 65ను 4 లైన్ల నుంచి 6 లైన్లుగా విస్తరించేందుకు లైన్ క్లియర్ అయింది. అయితే గతంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా బందర్ పోర్ట్ను కలపాలని, నేషనల్ హైవే 216Hను విస్తరించాలని అనుకున్నారు. కానీ కేంద్రం మళ్లీ ఆలోచన మార్చుకుని విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే 65ను విస్తరించాలని నిర్ణయించింది. విజయవాడలో ట్రాఫిక్ తగ్గించడానికి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను 2 భాగాలుగా కలపాలని కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు దావులూరు దగ్గర ORR మీదుగా కృష్ణా జిల్లాలోని కంకిపాడు వద్ద నేషనల్ హైవే 65కు చేరుకుని బందరపోర్టుకు వెళతాయి. మచిలీపట్నంలో నేషనల్ హైవే 65కు అనుబంధంగా పోర్టుకు నేరుగా రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా బందరపోర్టుకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. చైతన్య MS పార్క్ సంస్థ సిద్ధం చేస్తున్న DPR సెప్టెంబర్ నాటికి పూర్తయితే ఈ ప్రాజెక్టు కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. అమరావతి రాజధానికి కూడా మచిలీపట్నం పోర్టు అనుసంధానమవుతుంది. కంకిపాడు దగ్గర నేషనల్ హైవే 65 నుంచి అమరావతి ORR కృష్ణా జిల్లాలోని చలివేంద్రపాలెం మీదుగా వల్లూరుపాలెం, గుంటూరు జిల్లాల్లోని మున్నంగి, కంచర్లపాలెం, సేకూరు, సేలపాడు, అనంతవరప్పాడు, పుల్లేటిగుంట, లింగాయపాలెం దగ్గర నేషనల్ హైవే 16కు కలుస్తుంది. ఈ మార్గాల ద్వారా అమరావతికి మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం బందరు పోర్టు పనులు 40% పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తవడానికి దాదాపు 2 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి మరో 3 నుంచి 6 నెలలు సమయం పడుతుంది.
రాజధాని ప్రాంతానికి అనుసంధానతను పెంచే లక్ష్యంతో నిజాంపట్నం నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్లోని నారాకోడూరు వరకు 47 కిలోమీటర్ల పొడవున 1500 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త హైవే నిర్మించనున్నారు. విశేషమేంటంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే సిద్ధమై 3 వేర్వేరు అలైన్మెంట్లతో కూడిన ప్రతిపాదనలు ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రోడ్ నెట్వర్క్ స్వరూపమే మారిపోయి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి కొత్త ఊపు లభించడం ఖాయం. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ను అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేసేలా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్, గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కారణంగా తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మత్స్యకారుల అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయని, ఫలితంగా మత్స్యకారులకు మెరుగైన ధరలు దక్కుతాయని అధికారులు చెప్తున్నారు. ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ద్వారా సూర్యలంక, బాపట్ల బీచ్లకు చేరుకోవడం కూడా సులభమవుతుంది. దీంతో ఈ ప్రాంతాలకు సందర్శకులు పెరుగుతారని, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది.